ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా ఈ మాటని, దేవుడి వాక్యాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఎబ్రాయీయులకు 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక పాఠని మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము అని లేఖనంలో రాయబడి ఉంది. మన ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పంద్యాన్ని పెట్టున్నారు, ఒక్కొక్క మార్గాన్ని పెట్టున్నారు. దాంట్లో మనం పరిగెత్తేటప్పుడు అవసరపడకుండా ఓపికతో ఉండి పరిగెత్తండి అని దేవుడు సెలవిస్తున్నారు. మనకు ముందు దేవుడు పెట్టుండే జీవ క్రీటాన్ని, మనకు ముందు దేవుడు పెట్టుండే మంచి ఆశీర్వాదాన్ని, మనకు ముందు ఉండే యేసయ్యను చూసుకొని మనం పరిగెత్తేటప్పుడు మనకు ఓపిక కావాలంట. రెండవది, దీనికి ముందు వచనాల్లో ఈ వచనములంతా చూశారంటే, దేవుడికి ఇష్టం లేని పాపాలని, మీ పైన ఉండే భారాన్ని దాన్ని తొలగించి దాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి అని లేఖనంలో సెలవిస్తున్నాడు. అది మాత్రం కాదు, మన గోల్ ఎవరిని ముందు పెట్టుకొని పరిగెత్తాలంటే యేసయ్యని మనం ముందు పెట్టుకొని పరిగెత్తాలి. ఈ పరిగెత్తే పందెములో మనకు ఓపిక ఎక్కువ అవసరం. మనకు ముందు ఉండేవాళ్ళు, వెనక ఉండేవాళ్ళు ఫాస్ట్గా మనకన్నా ముందు పరిగెత్తినా మీరు అవసరపడబాకండి. మిమ్మల్ని ఎవరైనా ఏ మాటలైనా మిమ్మల్ని గుచ్చి మాట్లాడినా అవసరపడబాకండి. మీకు విరోధంగా మీ వాళ్ళే లేచి కార్యాలు చేసేటప్పుడు అవసరపడబాకండి. ఓపికతో నిలబడి దేవుడు మీకోసం నియమించిన పందెములో పరిగెత్తుతా ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. బైబిల్లో యోబు అని ఒక భక్తుని చూస్తున్నాం. అతన్ని సొంత భార్య చెప్తుంది చనిపో అని. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, ఆఖరికి ఆయన శరీరంలో ఉన్న సుఖాన్ని కూడా పోగొట్టుకున్నారు. జబ్బులతో బాధతో ఉన్నారు. అయినా అతను నోరు విప్పి అవసరంగా దేవుని దూషించనే లేదు. దేవుడికి విరోధంగా మాట్లాడకుండా ఓపికతో ఉన్నారు కాబట్టి 2 అంతుల్లో దేవుడు అతను ఆశీర్వదించాడు. పోగొట్టుకున్న అన్నిటిని దేవుడు ఇచ్చాడంట. క్రీస్తునందు ప్రియులారా, నీ ఓపికని దేవుడు చూస్తున్నారు. నువ్వు ఎంతో ఓపికతో ఉంటున్నావో అలాగా దేవుడు నీ పక్షంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేది మాత్రం కాదు, ఆ వాగ్దానాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నువ్వు ఓపికతో ఉండేటప్పుడు దేవుడు నీకు జయాన్ని కలిగిస్తారు. ఓపికతో మనం ఉండేటప్పుడు శత్రులు, మనకు విరోధంగా ఉండే శత్రులు సిగ్గుపడేది మనం చూడొచ్చు. మనం ఓపికతో నిలబడేటప్పుడు 2 అంతుల ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు జాబ్ చేసే స్థలంలో, నీ కుటుంబంలో, నీ రిలేటివ్స్ మధ్యలో అవమానం పొందానని చెప్పి అనుకుంటున్నావా? ఓపికతో నిలబడు. దేవుడు నీ కోసం కార్యం చేస్తున్నాడు. త్వరగా నీ ముఖాన్ని, నీ తలని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ నామాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను ఆశీర్వదించబోతున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే, దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ విడిచిపెట్టి ఓపికతో దేవుడు మన కోసం పెట్టుండే కార్యంలో, మన కోసం దేవుడు ఇచ్చుండే సేవలో, కుటుంబంలో మనం పరిగెత్తేటప్పుడు ఖచ్చితంగా గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, వాక్య భాగం విని ఒక్కొక్కరు ఓపికని ఇవ్వండి అయ్యా. ఎలాంటి అవసరపడి డిసిషన్ తీసుకోకుండా మీ వైపులో మేము ఓపికతో కనిపెట్టుకొని ఉండేదానికి కృప చూపించండి. మీరు అలాగనే చేస్తున్నారు. వందన. ఈ వాక్య భాగం విని ఒక్కొక్కరిని దీవించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.